మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం. ఇరవయో వచనం చూడండి ఒకసారి. ఇరవై ఒకటో వచనం నుంచి 21వ వచనం నుంచి. పాప క్షమాపణ కోసం ప్రార్థన చేద్దాం అనుకున్నాం ప్రతి వారం మనం. మీరు చేసుకుంటానంటే టైం ఇస్తా. సరేలే, వద్దులే తల్లి వద్దులే, స్టార్ట్ చేసేసాం కదా. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఏం రాయబడిందంటే, ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయాజు అను పేరు పెట్టెను. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను. ఈలాగున స్తంభముల యొక్క పని సమాప్తమాయెను. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో ప్రభు మనలందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరిచి, మరణము వరకు నీతిగల మార్గాలలో అన్ని జనులకు వెలుగుగా ప్రభు మనల్ని స్థిరపరచునుగాక. బిడ్లరా, కొద్ది నిమిషాలు విందాం. సొలొమోను గారి మందిరంలో ఉన్న సంగతి చదివాం మనం ఇప్పుడు. సొలొమోను గారి చేత దేవుడు కట్టించిన మందిరాన్ని గురించి చదువుకున్నాం బిడ్లరా. సొలొమోను గారి కంటే ముందు మందిరాన్ని కట్టాలని ఎవరు కోరుకున్నారు చెప్పండి? ఎవతలే? వాళ్ళ నాన్న. సొలొమోను గారి నాన్నకి మందిరం కట్టడం అంటే భలే ఇష్టం. నా దేవునికి ఒక నివాస స్థానం ఉండాలి, నా దేవునికి ఒక మందిరం కట్టాలని గుండెల నిండా కోరుకున్నాడంట. కానీ దేవుడేమో, అబ్బాయి నీ చేతులు రక్తాన్ని చిందించే, ఎక్కువగా నువ్వు యుద్ధాలు చేసావు, నీ చేతులతో రక్తాన్ని ఎక్కువ ఒలికించావు, రక్తము ఒలికించిన చేతులతో నాకు మందిరం వద్దు, నీ కడుపులో నుంచి ఒక సమాధాన పుత్రుని తీసుకొని వస్తా, వాడు తన జీవితాంతం సమాధానంగా ఉంటాడు, వాడి చేత నా మందిరాన్ని కట్టించుకుంటాను అంటే. దేవుని మందిరంలో ఒక వ్యక్తి దీవించబడాలి అనుకుంటే ఆ వ్యక్తి చేతికి రక్తం అంటకూడదు. ఏమంటకూడదు? రక్తం అంటకూడదు. రక్తం అంటకూడదు అంటే మనుషులు ఎక్కువ బాధ పెట్టకూడదు అనమాట. ప్రజల్ని ఎక్కువ బాధ పెట్టకూడదు. సమాజంలో ఉన్న వాళ్ళని కానీ అన్యులు కానీ ఎవరినైనా కూడా మనం బాధ పెట్టకూడదు. మన చేతికి రక్తం అంటకపోతే దేవుడు ఏదో ఒక పని కోసం మనల్ని వాడుకుంటాడు. ఆయన మందిరంలో మనల్ని దీవిస్తాడు. ఆయన మందిరంలో ఒక పాత్రగా మనల్ని వాడుకుంటాడు. దావీదు గారి చేతులు రక్తంతో అంటుకోవటం వల్ల నువ్వు మందిరం కట్టాల్సిన వీల్లేదు, పని లేదని చెప్పాడు. తర్వాత సొలొమోను పుట్టించి తీసుకొని వచ్చి ఒక ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, దావీదు గారు కోరుకున్నంత కంటే శ్రేష్టమైన, విలువైన మందిరాన్ని కట్టించి ముగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయేల్ దేశానికి ఒక ఘనత తెచ్చిన మందిరం అన్నమాట అది. ఇజ్రాయేల్ దేశానికి ఒక విలువ తెచ్చిన మందిరం. ఆ రోజుల్లో ప్రపంచ వింత. ఆ రోజుల్లో ఏ వింత? ప్రపంచ వింత. ఆ మందిరం చూడటానికి చాలామంది వెళ్ళేవాళ్ళు అంట ఆ దేశానికి. అప్పట్లో అంత బాగా కట్టించారు దాన్ని. మనది ఇప్పుడు ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. ఇప్పుడు 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఇప్పుడు 7 వింతలు ఉన్నాయి. ఆ ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత మన దేశంలోనే ఉంది. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అది. చార్మినారా, తాజ్ మహల్, ఆగ్రా కదనా? ఆగ్రాలో కదా.
ఢిల్లీ దగ్గర ఆగ్రాలో తాజ్మహల్ తెల్లగా ఉంటుంది, పాలరాతితో కట్టించాడు. అన్న భార్య కోసమా? ముంతాజా? ఒక నవాబు రాజు తన భార్య చనిపోయిందని భార్యకి జ్ఞాపకార్థంగా కట్టించాడు దాన్ని, సమాధి. భార్య మీద ప్రేమకి గుర్తుగా కట్టించాడు అన్నమాట దాన్ని. షాజహాన్, ఇంతనా? షాజహాన్ అనే రాజు ముంతాజ్ అనే భార్య మీద ప్రేమతో, ఆమె చనిపోయిందని ఆమెకు మీద ప్రేమ గుర్తుగా కట్టించాడు. ప్రపంచంలో అంత అందమైన కట్టడం, అట్లాంటి అందమైన కట్టడం ఇంకో దగ్గర లేదు కాబట్టి ప్రపంచ వింతల్లో ఒక వింతగా చేర్చారు. ఈ రోజుల్లో తాజ్మహల్ ఎట్లా వింతో, ఆ రోజుల్లో సొలొమోను కట్టించిన మందిరం కూడా అట్లాంటి వింత. ఆ వింతను చూడడానికి డబ్బున్న వాళ్ళు పరాయి దేశంలో చూసిపోయేవాళ్ళు అన్నమాట. సరే, అదంతా మాకెందుకు సార్ ఇప్పుడు? సార్ ఎట్ట కనపడుతుంది నీ కంటికే? చెప్పాలకు 4 మాట పర్ఫెక్ట్ చెప్పేసి వదిలేయి. అలాగే సొలొమోను గారు మందిరం కట్టిన తర్వాత, అదిగో నా సరే బాగా చూడండి, ఆ వరండా ఉంది కదా, ఇలాగే మందిరం కట్టాడు సొలొమోను గారు. ఆ వరండా ఉంది చూడండి, ఆ వరండాకి లోపలికి వచ్చే గోడకి, లేకపోతే లోపల వాకిలి చూడండి, మనకి వాకిలి ఉంది కదా, ఈ వాకిలికి ఆ పక్క ఈ పక్క ఒక 2 పెద్ద స్తంభాలు కట్టించాడు సొలొమోను గారు. స్తంభాలు ఇంత లావు, ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి, లావు స్తంభాలు. దాని మీద పూలు చెక్కించాడంట, బంగారు తాపడం పని చేయించాడు. స్తంభాలు అనండి మీ నోటితో, ఏం కట్టించాడు? అక్కలారా చెప్పండి, ఏం కట్టించాడమ్మా? స్తంభాలు. కుడి పక్కన ఒక స్తంభం, ఎడం పక్కన ఒక స్తంభం, పెద్ద స్తంభాలు కట్టించాడు. కట్టించి ఆ స్తంభాలకి పేర్లు పెట్టాడు సొలొమోను. ఆ స్తంభానికి పేర్లు పెట్టాడు. ఒక స్తంభం పేరేమో యాకీను, కుడి పక్కన ఉన్న స్తంభానికి పేరేమో యాకీను, ఎడమ పక్కన ఉన్న స్తంభానికి ఏమో బోయజు అని పేర్లు పెట్టారు. ఆయన పెడితే మాకెందుకు ఇప్పుడు అన్నాడు. చూస్తున్నారు మీరు, ఆయన పెట్టుకున్నాడు శాంతక, ఆయన పెట్టుకున్న పేర్లు. ఇప్పుడు మాకెందుకు చెప్పటం ఇవన్నీ? బైబిల్లో రాయబడిన ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. దేవుడు వ్యర్థంగా ఏది కూడా రాయించనివ్వడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, సరే బాగుంది. ఆ 2 స్తంభాలు కట్టించి మందిరం ముందు వెలుగుంటాను. స్తంభాలు కట్టించి కుడి పక్కన స్తంభం అంటేనా, ఎక్కడ ఏ పక్క స్తంభం? బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు కుడి పక్క స్తంభం అంటే ఇక్కడ మనకి ఎడం పక్క వస్తుంది. లోపల నుంచి అయితే కుడి పక్క స్తంభానికి యాకీను, ఎడం పక్క స్తంభానికి ఈ బోయాజు అని పేర్లు పెట్టాడు. చెప్పండి సార్, ముందు బాండి ఇంకా చాలు. కానీ యాకీను అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు స్థిరపరచును అని అర్థం. ఆమేన్. యాకీను అనే పేరుకి అర్థమైంది దేవుడు స్థిరపరచును. ఎడం పక్కన ఉన్న స్తంభానికి ఏం పేరు పెట్టాడు? బోయాజు. ఆ పేరుకి అర్థమేంటో తెలుసా? దేవుడు బలపరచును. ఆమేన్. దేవుడు స్థిరపరచును, దేవుడు బలపరచును. అవి ఆ స్తంభాల పేర్లు. అమ్మా కూతుర్లారా ఉండారా, నేను నీరసం అయితే మీరు నీరసం అయిపోయి ఉన్నారు. కుడి పక్క స్తంభం ఏమో దేవుడు స్థిరపరచును, ఎడం పక్క స్తంభం ఏమో దేవుడు బలపరచును. ఎంత మంచి పేర్లు పెట్టాడు చూడండి సొలొమోను గారు దేవుని జ్ఞానం చేత. 2 స్తంభాలు పెట్టడం ఏంది? ఆ 2 స్తంభాలకి పేర్లు పెట్టడం ఏంది? దేవుడు స్థిరపరచును, దేవుడు బలపరచును. దేవుడు స్థిరపరుస్తాడు, రెండోది దేవుడు బలపరుస్తాడు అని. సార్ ఏం సార్ ఎందువల్ల? అమ్మా ఏం లేదమ్మా, ఒక మాట చెప్పేస్తా సూటిగా, సుత్తి లేకుండా ఒకటే మాటలో. దేవుని మందిరంలోకి వచ్చే ప్రతి వ్యక్తి దేవుని చేత స్థిరపరచబడాలి. దేవుని మందిరంకి వచ్చే ప్రతి వ్యక్తి దేవుని చేత బలపరచబడాలి. ఆమేన్. అసలు ఆదివారాల పూట మందిరంకి మనం ఎందుకు రావాలి? దేవుని చేత స్థిరపరచబడడానికి. ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చి ఎందుకు ఆరాధించాలి? దేవుని చేత బలపరచబడటానికి. దేవుడు బలపరుస్తాడు, దేవుడు స్థిరపరుస్తాడు, దేవుడు స్థాపిస్తాడు.
ఆయన శక్తిమంతుడు. బిడ్డరా ఒక్కటే మాట, మందిరంలోకి వస్తే ఖచ్చితంగా మనం స్థిరపరచబడాలి. ఆమేనండి. మందిరంలోకి వస్తే మనం ఖచ్చితంగా బలపరచబడాలా. స్థిరపరచబడటం అంటే అర్థమైంది. హలో, తెలుగు మాలూమే, తెలుగు మాలూహే, తెలుగు తెలుసు కదా. ఆ అర్థమైతే అందులో చెప్పండి గట్టిగా. క్యా బాత్ కర్తే తు పాస్టర్? ఏది లేదు, హిందీగా తెలుగే చెప్తున్నా నేను. మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు స్థిరపరచబడాలి, బలపరచబడాలి. అందుకే సొలొమోను గారు మందిరంలో దేవుడు 2 స్తంభాలు కట్టించి ఆ స్తంభాలకు పేర్లు పెట్టించి మందిరంకి వచ్చే వాళ్ళందరూ ఒక నిరీక్షణ కలిగినట్లుగా ఈ స్తంభాలు చూసినప్పుడు దేవుడు స్థిరపరచును, దేవుడు బలపరచును. బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. అబ్బా ఈ దేవుడు చాలు నాకు అనుకోవాలని మాదిరిగా ఉండినట్లు ఆ స్తంభాలు కట్టించి ఇచ్చాడు సొలొమోను దేవుడు. ఇప్పుడు మన మందిరంలో స్తంభాలు కనపడకపోవచ్చు, కానీ స్తంభానికి సాదృశ్యంగా ఉన్న దేవుడు మాత్రం మన మందిరం లేడా? ఈ మందిరం కట్టించింది ఎవరు? సుబ్బారావా? లేమా, చెప్పులేమా? ఈ మందిరం కట్టించింది ఎవరు? పుల్లారావు, సుబ్బారావు కాదు కదా. ఈ మందిరం కట్టించుకోవాలి దేవుడే. ఆయన రాజు కాబట్టి, దావీదు గారు రాజు కాబట్టి బంగారంతో కట్టుకోవడానికి మంది పెద్ద మంది కట్టారు. మనం చిన్న ధనవంతులు మనమా కాబట్టి మనకు కలిగింది మనకు దేవుడు ఇచ్చాడు. కట్టడం ఏదైనా స్తంభాలకు మాదిరిగా ఉన్న దేవుడు మాత్రం మన సంఘంలో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇది దేవుడు కోరిన స్థానం, ఇక్కడనే నేను నివసిస్తానని దేవుడు చెప్పాడు. మన సన్నిధిలో ఆయన కనుదృష్టి, ఆయన సన్నిధి ఉంది. కాబట్టి ఈ మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డ బలపరచబడాలి, స్థిరపరచబడాలి. బిడ్డరా, మీకు ప్రేమతో చెప్తున్నాడు దేవుడు, నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను. నమ్మాలా పడలేదా? బలపరిచలే రేపు పొద్దున అనకూడదు మనం. మళ్ళా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం కలిగిన వారినే దేవుడు ఖచ్చితంగా బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. విశ్వాసం లేకపోతే ఎట్టక? పోయిన వారం ఏం వాక్యం చెప్పామన్నా గుర్తుందా? పోయిన వారం ఏం వాక్యం చెప్పామేడా డాక్టర్? నిన్నటిదే గుర్తులేస్తాను. ఎందుకు సార్ తలకాయలు మా తలకాయలు తింటావు నువ్వా? ఏది ఏమైనా ఈ రోజైనా గుర్తుపెట్టుకో, ప్రభు మనకు చెప్పేది ఏంటంటే, నా సన్నిధికి వచ్చిన నా బిడ్డల్ని నేను స్థిరపరుస్తాను, నా మందిరికి వచ్చిన నా బిడ్డల్ని నేను బలపరుస్తాను. స్థిరపరచుట అంటే అర్థం ఏంటంటే, స్థిరపరచుట అంటే అర్థం ఏంటంటే, బాగా మీకు అర్థం అవ్వాలంటే, ఒక సుత్తి తీసుకొని, ఒక మేకు తీసుకొని గోడలో పెట్టి బలంగా కొట్టేసి లోపల దిగ్గొట్టేసామనుకో, ఇప్పుడు ఆ చీలని ఇనుప పనిముట్లు వాడకుండా ఎవరైనా తీయగలుగుతారా? గోడ లోపలికి దిగ్గొట్టేసిన మేకుని ఆయుధాలు వాడకుండా చేతులతో కానీ, నోడుతో కానీ, పొళ్ళుతో కానీ తీయగలుగుతారా? తీయలేదు. ఎందుకు? అది గోడలోకి దిగొట్టబడింది. ఇప్పుడు ఆ చీల స్థిరంగా ఉందన్నమాట. ఇంకా ఆ చీలని ఎవరు కదిలించలేరు. అమ్మా, కూతురా, అయ్యా, యేసయ్య మందిరంకి వచ్చే బిడ్డలు కూడా ఆ చీలలాగా స్థిరంగా ఉండిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. స్థిరపరిచే దేవుడు స్థిరపరిచి తీరుతాడు. బలపరచడం అంటే 2 స్తంభాలు కదా ఉండేది. కుడిపక్క స్తంభానికి ఏం పేరు? యాకీను. ఎడపక్క స్తంభానికి బోయాజు. యాకీన్ అంటే దేవుడు స్థిరపరుస్తాడు, బోయాజ్ అంటే దేవుడు బలపరుస్తాడు. స్థిరపరచడం అంటే మీకు అర్థం చెప్పేస్తే, దిగ్గొట్టేస్తే ఒకరు ఉండిపోద్ది, ఇంకా దాన్ని ఎవరు కదిలించలేరు. ఒకరు మనల్ని కదిలించలేనంత సమృద్ధికరమైన ఆశీర్వాదం. అర్థమవుతుందా? సమస్తాన్ని ఆక్రమించుకొని స్థిరపడిపోతాం అంతే. ఇంకా మనల్ని కదిలించే దమ్ము కూడా లేకుండా సెటిల్ అయిపోతాం అంత. ఒక్క మాట చెప్పాలంటే అలా చేస్తాడంట మందిరంకి వచ్చేవాళ్ళ దేవుడు, మందిరంలో ఉండేవాళ్ళ దేవుడు అలా చేస్తాడంట. బలపరచడం అంటే బలహీనులైనప్పుడు అవసరమైనంత బలాన్ని ఇచ్చి ఆదుకోవడం. హల్లెలూయా. అవసరమైనప్పుడు తగినంత బలాన్ని ఇచ్చే ఆదుకోవడం. అందుకే ఆయన బలపరచు దేవుడు. అర్థమవుతుందా తల్లి? నేను చెప్తున్నాను కదా, వాక్యం కానీ మీరు నమ్మకపోతే ఈ పొద్దుట్టు పొడిచినా కూడా, పొద్దుట్టు పొడుస్తుంది, ఇటు పొడుస్తుంది. ఇటు పొడుస్తుందా? తూర్పున పొడిచే పొద్దు పడమట పొడిచింది అనుకో,
అది మనం నమ్మలేము, జరగదులేదు. ఈ పొద్దైనా ఇటు గొడసద్దేమో కానీ విశ్వాసం లేని వాళ్ళ దేవుడు కూడా బాగు చేయలేడు. కృప కానీ కితురమ్మా అమ్మ చెప్పమ్మ కూతురా, ఈ పొద్దుటైనా గొడసద్దేమో కానీ విశ్వాసం లేని వాళ్ళని దేవుడు బాగు చేయడం కష్టం. బైబిల్ రాయించి పెట్టాడు దేవుడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా, సమాధానం కలదానికి పో. నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందమ్మా, సమాధానం కలదానికి పో. అబ్బా నీ విశ్వాసం ఎంత గొప్పది. ఇట్లా ఉంటాయి బైబిల్లో మాటలు. దేవుడికి అసాధ్యమా? సాధ్యమా? బలం లేనప్పుడు మనకు బలాన్ని ఇవ్వడం దేవునికి సాధ్యమా? అసాధ్యమా? బలహీనుల్ని బలవంతులుగా మార్చడం దేవునికి సాధ్యమా? అసాధ్యమా? సాధ్యమే. మనుషులకు అసాధ్యం, మనకు అసాధ్యం, దేవునికి సమస్తమా సాధ్యం. బైబిల్ చెప్పింది, నేను సర్వశరీరులకు దేవుడును, నా పేరు యెహోవా, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. నీకు అసాధ్యమైనది లేనే లేదు, లేదు. పాటైన నవత పొళ్ళికిలిచ్చి టీవీలో ఇట్లేసి పాడండి మర్యాదగా పాడితే, లేకపోతే వాక్యం చెప్పేసుకుందాం మనం. ఇక పాటన నవత పాడలారును. తొలి విమాన ప్రయాణ భాగ్యం నాకిచ్చితివి, నేల నుండి ఆకాశముకు హెచ్చించితివి. స్తోత్రం. నాకిచ్చితివి, నేల నుండి ఆకాశముకు హెచ్చించితివి, దీనులను నేల మార్పు చేయువాడా. ఫస్ట్ ఎప్పలు పడతాయి నీకు కరెక్ట్గా పాట ఫస్ట్ నుంచి పెట్టాలి నువ్వు. ఇదే స్టార్టింగా ఒక పెట్టి మండే పాట ఓకే. కానీ దీనులను నేల నుండి లేవనెత్తువాడా, బలహీనులను మార్పు చేయువాడా, నీకు అసాధ్యమైనది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, లేదు. స్తోత్రం. ఫస్ట్ సారి ఫ్లైట్ ఎక్కించినప్పుడు రాసిన పాట ప్రియులారా మీకోసం నేను మార్చి పాడతాను. శాశ్వత కృపను నాపై చూపితివి, పుచ్చిపెట్టాల, నేల నుండి ఆకాశముకు హెచ్చించితివి, శాశ్వత కృపను నాపై చూపితివి, నేల నుండి ఆకాశముకు హెచ్చించితివి, దీనులను నేల నుండి లేవనెత్తువాడా, బలహీనులను బలవంతులుగా బలపరిచే దేవుడు, దీనులను నేల నుండి లేవనెత్తువాడా, బలహీనులను బలవంతులుగా మార్పు చేయువాడా, నీకు అసాధ్యమైనది లేదు, లేదు, నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు, లేదు, నీకు అసాధ్యమైనది లేదు, లేదు. తొలి విమాన ప్రయాణ భాగ్యం నాకిచ్చితివి, నేల నుండి ఆకాశముకు హెచ్చించితివి. చెప్పకూడదు గట్టిగా తమ్ముడా. కుడి పక్కన స్తంభం యాకీను, యెహోవా స్థిరపరచును, ఎడ పక్కన స్తంభం బోయాజు, యెహోవా నిన్ను బలపరచును. నీకు రోషం ఉంటే స్థిరపరిచి బలపరచబడాలి ఈ లోకంలో. మనం అంతే అడుగు దేవుడే పొందుకో యేసు నామములో. హల్లెలూయా. మనసు మారాలి, విశ్వసించాలి ఖచ్చితంగా. నువ్వు నమ్మి తీరాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ రాత మారిపోతే యేసు నామములో. పట్టుకో గట్టిగా. గొర్రెల దొడ్డి నుండి, గొర్రెల దొడ్డి నుండి, గొర్రెల దొడ్డి నుండి దావీదును తీసినావు, దేశమును పరిపాలించే రాజుగా చేశావు. అవి నమ్ముతారు, నీకు చేస్తారు మాత్రం నమ్మరు మీరు. గొర్రెల దొడ్డి నుండి దావీదును తీసినావు,
దేశమును పరిపాలించే రాజుగా చేశావు. క్షేమమరులని ఎరుగని పేదవాడి ప్రభువా ఈ ప్రజలకు కావలి వారిగా చేసితివి. క్షేమమరులని ఎరుగని పేదవాడినైన నన్ను నీ ప్రజలకు కావలి వారిగా చేసితివి. నీకు అసాధ్యమైనది లేదు లేదు, నీకు అసాధ్యమైనది లేదు. నువ్వు ఏ పరిస్థితిలో ఒక పేదరాలిగా ఉన్న నిన్ను ఉన్నతంగా లేవనెత్తడానికి శక్తిగల దేవుడు స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు యేసు నామములో. లేదు నీకు అసాధ్యమైనది లేదే లేదు లేదు. శాశ్వత కృపను నాపై చూపితివి. నేల నుండి ఆకాశించితివి. ఇంకో వచ్చిన పాట స్థిరపరచాడమ్మా. నమ్మమ్మా నమ్మో. ఆమేన్. యెహోయాకీను దేవుడు స్థిరపరుస్తాడు. బోయజు దేవుడు బలపరుస్తాడు. ఆయన మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు నా దేవుడు బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు యేసు నామములో. పేతురును పిలిచినావు, పాపపు కంపును కడిగే సంగము చేసావు. పేతురు చేపల కంపులున్న పేతురును పిలిచినావు, పాపము కంపును కడిగే సంగముగా చేసావు. అమాయకపు అంచులలో ఊగిసలాడు చూడగలను, కాంతినిచ్చు తేజో కిరణముగా చేసితివి. అమాయకపు అంచులలో ఊగిసలాడు చూడగలను, కాంతినిచ్చు తేజో కిరణముగా చేసితివి. నీకు అసాధ్యమైనది లేదు లేదు లేదు, నీకు అసాధ్యమైనది లేదే లేదు లేదు, నీకు అసాధ్యమైనది లేదే లేదు లేదు, నీకు అసాధ్యమైనది లేదే లేదు లేదు. తొలి విమాన ప్రయాణ భాగ్యం నాకిచ్చితివి. నేల నుండి ఆకాశము హెచ్చించితివి. శాశ్వత కృపను నాపై చూపితివి. నేల నుండి ఆకాశముకు హెచ్చించితివి. దీనులను నేల నుండి లేవనెత్తువాడా, బలహీనులను బలవంతులుగా మార్పు చేయువాడా. దీనులను నేల నుండి లేవనెత్తువాడా, బలహీనులను బలవంతులుగా మార్పు చేయువాడా. నీకు అసాధ్యమైనది లేదే లేదు లేదు, నీకు అసాధ్యమైనది లేదే లేదు లేదు, నీకు అసాధ్యమైనది లేదే లేదు లేదు, నీకు అసాధ్యమైనది లేదే లేదు లేదు. హల్లెలూయా. ఆపాలనిపిస్తే ఒట్టు, ఆపాలనిపించడంలా పాట. పాట పాడమంటే భలే పాడతారు, అరణ్యంలో భలే పాడతారు. పాటలో ఉండే పదాలు కూడా బాగా విని భలే నమ్ముతారు. ఆ దావీదుని గొర్రెలు కాపరకాడి నుంచి దేవుడు లేవనెత్తి రాజుని చేశాడు. ఆమేన్ హల్లెలూయా స్తోత్రం అంటాం. అదే మన జీవితంలో చేస్తాడని మాత్రం నమ్ముతామా? ఎందుకు నమ్మలేకపోతున్నావు తెల్ల? ఎందుకు నమ్మలేకపోతున్నావు? కెతురమ్మా, కెతురం ఎడ చూస్తుందంటే ఎందుకు సార్ మా ప్రాణాలు తీస్తావు నువ్వు? ఆదివారం వచ్చినోడు రెండు మాటలు చెప్పి మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని ఊరికే కెతురమ్మా తెల్ల. విశ్వాసం లేకపోతే ప్రభు చేయటం కూడా ఆలస్యం అయిపోద్ది. మెయిన్ మనకు విశ్వాసం ఉండదు తమ్ముడా, దాన్ని నువ్వు దాటాలి. నీకు పచ్చిగా ఒక మాట చెప్పమంటావా? పచ్చిగా చెప్తా ఒక మాట. సినిమాలు చూసి అలవాటు ఉన్న ఒక వ్యక్తి మందిరికి వస్తుంది అనుకో, ఈ సినిమాలు చూసి అలవాటు ఉండే వ్యక్తి ఏమనుకోవాలి తెలుసా? ఈ చెడ్డ అలవాటు నుంచి కూడా తొందరలో నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని నమ్మాల.
ఆమె బూతులు మాట్లాడి అలవాటు ఉండేవాళ్ళు మందిరికి వస్తుంది అనుకో, ఈ బూతుల్లో నుంచి నన్ను పూర్తిగా నా దేవుడు ఒకరోజు విడిపిస్తాడు అట్ట నమ్మాలా. నేను ఒక భక్తుడినా, నేను ఒక మంచివాడినా, నాకు ఎందుకు చేస్తాడు దేవుడు, దరిద్రుణ్ణి, అట్లా ఉండకూడదు అసలు. మనం ఆయన్ని తండ్రిలాగా అర్థం చేసుకొని నమ్మితే సైతంగా ఏం చెప్తాడు, నమ్మద్దు. దావీదుని దీవించాడు, నిన్ను దీవిస్తాడా? దావీదంటే నా భక్తిపరుడు కాబట్టి దీవించు. నువ్వేం భక్తిపరుడువా? వాడు మాట్లాడినావంటే ఏడిపిస్తాడు మనల్ని. బిడ్డలారా, నమ్మండి. చేపల కంపులో ఉన్న పేతురుని తీసి సంఘాన్ని తయారు చేసేవాడుకు తయారు చేశాడు దేవుడు. గొర్రెల వెంక తిరుగుతున్న దావీదుని తీసి రాజుగా చేశాడు. బిడ్డలారా, ఆ 2వ వచనం బాడేటప్పుడు అమాయకపు అంచులలో ఊగిసలాడుచున్న నన్ను కాంతినిచ్చు తేజో కిరణముగా. మా అమ్మ నన్ను ఎన్నిసార్లు తిట్టేదంటే, ఒరే అమాయకుడా, ఎట్ట బతవుతారా నువ్వా అనేది మా అమ్మ నన్ను చాలాసార్లు. 4 వస్తువులు తెమ్మని చెప్పేది అంగడికి పోయి. ఈ ఏసన్న సంబంధించిన సాక్ష్యం సిడీలో, ఏసన్న సాక్ష్యం సిడి ఉంది కదా, వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు అగ్గిపెట్టి గుగ్గిళ్ళు పోతాడు. నేను కూడా చింతపండు, ఊరగాయలు, పసుపు పొడి ఇట్ట చెప్పుకుంటూ పోయేది రోడ్డు మీద, మర్చిపోతానేమోనని. 4 వస్తువులకి అగ్గిపెట్టి గుగ్గిళ్ళు పోతాడు. సేమ్ నేను కూడా మైండ్ గుర్తులేదు కాదు. ఒక్కోసారి అమ్మ చెప్పింది కాకుండా ఈ చెప్పుకోవడంలో తేడా వచ్చి చింతపండు బదులు మామిడికాయలు అనుకో, మామిడికాయలు తెచ్చింది. రే, నేను నీకు ఎప్పుడు మామిడికాయలు చెప్పాను? నేను చెప్పాను నీకు మామిడికాయల? ఎట్లా బతుకుతారా నువ్వు అమ్మాయి కూడా? ఎట్ట బతుకుతా నువ్వు పనికి మనోడా? పాస్టమ్మా, ఈ జెండా బొంగుని అన్నావు నువ్వు, జెండా బొంగు అందించేవాడు మా డాడీ నన్ను. ఏ బొంగు అంటే ఏంది? కర్ర, జెండా ఊగలాడుతుంటుంది. మన చిన్న ఇనప కర్రకి పైన కడతారు స్తంభాన్ని. ఈ స్తంభాన్ని పొడుగ్గా ఉంటుంది కాబట్టి బొంగు అంటారు, జెండా బొంగు. పుట్టడానికి ఇట్లా పుట్టాడు మనిషి, తల పొడుగుడు చూసేదానికి. ఏంది భాష ఇంత అమాయకుడు అన్నా నువ్వు? ఎట్ట బతకడు అమాయకుడు? మా డాడీ నాకు కొత్త పేర్లు పెట్టేవాళ్ళే. మా డాడీ అయితే కోపం వస్తే, ఎట్లా బతుకుతావురా అని తల్లిదండ్రులు అంటే, ఇట్లా బతికించి చూపిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా జీవితంలో సాధ్యం చేసింది మీ జీవితంలో దేవుడు సాధ్యం చేయడా? చేస్తాడు. ఇదంతా జరగాలంటే మనం నమ్మాలి, విశ్వసించాలి, దేవుడి మాటలు విశ్వసించాలి. నాకు అసాధ్యం, దేవునికి సమస్తం సాధ్యం. అది నమ్ముతలే. నువ్వు అబద్ధాలు చెప్తున్నావా? ప్రార్థన చేయట్లేదా? మందిరంలో క్రమం ఉండడం లేదా? సైతానుగా నిన్ను వేధిస్తున్నాడా? రే మొట్ట పక్కబా. దేవుడు నా తండ్రి, నాలో పొరపాట్లు ఉన్నాయి. నా దేవుళ్ళు ఏ పొరపాట్లు లేవు. నన్ను నా తల్లి కంటే 1,000,000 రెట్లకు ప్రేమిస్తున్నాడు. నా పాపాల క్షమాపణ నేను కనుక్కుంటా. నా దేవుడు ఏదో ఒకరోజు ఖచ్చితంగా నా దయ చూపి నన్ను స్థిరపరుస్తాడు, నన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్థిరపరచడం అంటే తెగొట్టడం, గోడలోకి తెగొట్టడమే. ఎవరు కదిలించలేనంత ఆశీర్వాదం. బలపరచడం అంటే అప్పుడప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కృంగిపోతాం, వేదన వచ్చేస్తుంది, తట్టుకోలేం. అట్లాంటప్పుడు దేవుడే మనకి పరలోకంలో నుంచి బలం పంపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అదిగో మందిరంలో ఎడం వైపున స్తంభం మనకేం చెప్తుందంటే, దేవుడు తగిన కాలం మందు నీకు బలమును పంపి నిన్ను బలపరుస్తాడు. ఆయన బోయాజు. ఆమేన్. ఆయన ఎవరు? బోయాజ్ అంటే దేవుడు బలపరచును. బిడ్డరా, శక్తి అవసరమైనప్పుడు, బలం అవసరమైనప్పుడు ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాడు. తల్లా, నమ్మండి, దయచేసి నమ్మండి ప్రభువుని. దేవుడు చేస్తాడు తమ్ముడా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 41:10. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నెక్స్ట్, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నిన్ను బలపరచువాడను నేనే నిన్ను బలపరుతును. యెహోయాకీను. బోయాజ్ అంటే బలపరుచు దేవుడు, దేవుడు బలపరుస్తాడు. ఇక్కడ యెషయా గ్రంథం ఏముంది? నిన్ను బలపరచువాడను నేనే నిన్ను బలపరుస్తా. అమ్మా తలే, ఒక్కోసారి దిగులు వచ్చినప్పుడు పడిపోతాం మనం మంచం మీద.
ఏం చేయాలో మనకే అర్థం కాదు. కోపం, నిరాశ, నిస్పృహ, ఏంది జన్మ, ఏంది జీవితం అనిపిస్తుంది. అటప్పుడు ఒక పని చేయండి, అంత తినేసి దుప్పటి కప్పేయండి యేసునామంలో. సమాధానం లేదనుకో, నెమ్మది లేదనుకో, అన్నీ ఫెయిల్ అయిపోతుండే, ఏంది నా కర్మ, నాకు ఏం పనికి రావడం, ఏం కలిసి రావట్లేదు నాకు అని నీకు దిగులు వచ్చేసి ఏందో బతుకుతున్నావు, అందరూ మనుషులు కుక్క బతుకుతుంది, నేను బాధ చేసింది అనుకో, నువ్వేం చేస్తావు తెలుసా? 3 పూటలు తిని దుప్పటి కప్పుకో, అంతే. నిద్రపో ప్రశాంతంగా. అప్పుడు దేవుడంట ఆయన పిల్లల దగ్గరకి, దేవుడికి స్తోత్రం కలుగును గాక, లోకములో నుండి వేరు చేసుకొని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘములో ఆయన బిడ్డల దగ్గరికి పరలోకములో నుండి ప్రత్యేకమైన బలాన్ని పంపుతాడు. హల్లెలూయా! ఒక్కసారి ఆ బలం వచ్చి మళ్ళీ పడిపోయిందంటే ఒక్కసారి నిరాశ, నిస్పృహలు ఎగిరిపోతాయి యేసునామములో. అప్పుడు ఏం పాడతామో తెలుసా? బలశౌర్యుడాని బలాతిశయమే ఇంతవరకు నన్ను బిడ్డ విజయోత్సాహముతో ఊరేగించుచున్నది. ఎవరు మన దేవుడు? ఎవరు మన దేవుడు? కనికరాజు ఒక్కటిస్తా చెప్పు, ఎవరు మన దేవుడా? బలపరిచే దేవుడు, బలశౌర్యుడు, బలశౌర్యములు గల యెహోవా అని రాయబడింది. ఆయన్ని ఆరాధించి ఆయన్ని ఆశ్రయిస్తే నీ కళ్ళ ముందు సముద్రాన్ని చీలస్తాడు యేసునామములో, త్రోవ ఏర్పాటు చేస్తాడు యేసునామములో, ఆరిన నేలగా మార్చి నడిపిస్తాడు. హల్లెలూయా! గొప్ప దేవుణ్ణి పట్టుకొని ఇంకా పేదరికలు ఎందుకు సావరా? నమ్మకం లేక చచ్చిపోతున్నాం, అంతే. నమ్మకం లేక చచ్చిపోతున్నాం. బలశౌర్యుడాని చెప్పండి. బలశౌర్యుడాని బలాతిశయమే ఇంతవరకు నన్ను విజయోత్సాహముతో ఊరేగించుచున్నది. బలశౌర్యుడాని బలాతిశయమే ఇంతవరకు నన్ను విజయోత్సాహముతో ఊరేగించుచున్నది. బహుతరములకు శోభాతిశయముగా మార్చుటకు నా ముందు నడుచుచున్నది. బహుతరములకు శోభాతిశయముగా మార్చుటకు నా ముందు నడుచుచున్నది. బలశౌర్యుడా నా యేసయ్యా, బహుధీరుడా, బహుబలవంతుడా, బహుబలవంతుడు బలపరుస్తాడు. నా యేసయ్యా, బహుధీరుడా, బహుబలవంతుడా, బలశౌర్యుడా నీ బలాతిశయమే ఇంతవరకు నన్ను విజయోత్సాహముతో ఊరేగించుచున్నది. చప్పట్లు స్తోత్రం. నా మార్గములన్నీయు నీకప్పగించుకొనగా నీ నీతి నియమములు నేననుసరించగలిగితిని. నా మార్గములన్నీయు నీకప్పగించుకొనగా నీ నీతి నియమములు నేననుసరించగలిగితిని. శత్రువు సంధించిన బాణబలము వలన నా అడుగులు తడబడిపోగా బహుధీరుడవై నా
చేయి పట్టి నా నడతను స్థిరపరచితివి. శత్రువు సంధించిన బాణబలము వలన నా అడుగులు తడబడిపోగా బహుధీరుడవై నా చేయి పట్టి నా నడతను స్థిరపరచితివి. బలశౌర్యుడా నా యేసయ్యా, బహుధీరుడా బహుబలవంతుడా, బలశౌర్యుడా నా యేసయ్యా, బహుధీరుడా బహుబలవంతుడా. బలశౌర్యుడా నీ బలాతిశయమే ఇంతవరకు నన్ను విజయోత్సాహముతో ఊరేగించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ పెట్టి ఎక్కువ తగ్గిస్తలే. తమ్ముడా, 2 స్తంభాల పేర్లు చెప్పండి, ఆపేస్తా 5 నిమిషాల్లో. 2 స్తంభాల పేర్లు ఏం పేరు? కుడి పక్క స్తంభం యాకీను. యాకీను అంటే దేవుడు స్థిరపరుస్తాడు. ఎడం పక్క స్తంభం బోయాజు. బోయాజు అంటే దేవుడు బలపరుస్తాడు. మందిరంకి వచ్చే ప్రతి కుటుంబాన్ని దేవుడు స్థిరపరుస్తాడని, బలపరుస్తాడని మనము నమ్మి ఉంటే, ఏం చేసి ఉంటే, నమ్ముంటే నీ కోసం శూన్యములో సృష్టిని చేయడం స్టార్ట్ చేస్తాడు దేవుడు యేసు నామములో. తమ్ముడా, ఒక్కొక్కసారి మనకి వచ్చేస్తుంది దుఃఖం, అటప్పుడు మనం ఏం చేయలేం. కానీ మ్యాక్సిమం మన నోరు ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడుతూ ఉండాల. నా దేవుడు అన్యాయసుడు కాదు, నా దేవుడు నన్ను మర్చిపోడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు ఈ భూలోకంలో దీవిస్తాడు, నన్ను పరలోకంలో దీవిస్తాడు, నా పిల్లలు నా కళ్ళ ముందు ఆస్వాదించబడతారు, నా బిడ్డలు నా దేవుడు మంచి భవిష్యత్తు తీసుకెళ్తాడు. నేను చెడిన స్థితిలో ఉన్నప్పటికీ నా చెడిన స్థితిని సైతం నా దేవుడు బాగు చేస్తాడు. నేను పడిపోయి ఉన్నాను ప్రస్తుతానికి పాపంలో పడిపోయిన నన్ను కూడా నా దేవుడు లేవనెత్తుతాడు. నన్ను నా దేవుడు పోగొట్టుకోడు. ఇట్టుండాలి మన నమ్మకం. నన్ను నా దేవుడు పోగొట్టుకోడు. నన్ను నా దేవుడు మరలా పిలుచుకుంటాడు తన దగ్గరికి. నాలో ఉన్న ఈ చేదైన వేరు కత్తిరిస్తాడు. ఈ పాపం మీద ఆయనే నాకు జయమిస్తాడు. పడిపోయినా కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి తల్లి. అది దేవుడు మనకిచ్చిన ప్రేమ. దేవుడు మనకిచ్చిన ప్రేమ ఎట్టాడంటే, మనం పడిపోయినా కూడా ధైర్యంగా ఉండాలా. అంటే పడిపోమని నేను చెప్పేది, పడిపోయినా కూడా ధైర్యంగా ఉండాలి దేవుని దగ్గర. ఆయన మన తండ్రి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలా. మరలా నా దేవుడు నన్ను నిలబెడతాడు, నన్ను మరలా ఆయన పడనీయకుండా కాపాడుతాడు. నా జీవితం ఉన్నంత వరకు నా ప్రభుతోనే, నేను బ్రతుకున్నంత వరకు నా దేవుడితోనే. నేను బ్రతికి ఉన్నంత కాలం నా ప్రభు కోసం బ్రతకాలి. నీ మనసు ఇలా ఉండగలిగితే, నీ నోరు మంచిగా మాట్లాడగలిగితే, నీ నోరు ఎప్పుడు దీవెన పలుకులు పలుకుతుంటే, ప్రభు చెప్పాడు, నీ నోటితో నువ్వు ఏది పలుకుతావో అది నేను పరలోకంలో ఆమేనంట. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నువ్వు భూమి మీద పేతురుతోటి నువ్వు భూమి మీద వేటిని విప్పుతావా, పరలోకంలో వాటిని కూడా విప్పుతా యేసు నామములో. నువ్వు భూమి మీద వేటిని కట్టుతావా, కట్టేస్తావా, పరలోకంలో వాటిని కూడా నేను కట్టేస్తా అని చెప్పాడు. విప్పడం అంటే, ప్రభువా నీవు నన్ను ఖచ్చితంగా దీవిస్తావు. పరలోకం ఏం చేస్తాడు దేవుడు? ఆమేను విప్పేస్తాడు అంతే. ఈ జన్మకి నేను బాగుపడేదే లేదు. మా ఇంట్లో వాడు మారేదే లేదు. మా పిల్లలు మంచి స్థితిలోకి వచ్చేదే లేదు. ఇశ్రాయేల్ భాష చెప్పడమే కానీ ఉత్తమ మాటలయ్యి. పేదవాళ్ళమే, ఉన్నోళ్ళే 200-300 సంపాదించుకుని నా జీవితం ఎలా దీవించబడద్దే, నా దరిద్రం నా కర్మ అనుకుంటూ మనం అన్ని కట్టేసుకున్నాం అనుకో, మన మాటను బట్టి పరలోకంలో కూడా కట్టబడిపోతాయి అన్నీ. అబ్రహాం దేవుడు ఏం చెప్పాడు? నిన్ను ఎవరైతే దీవిస్తారో వారిని నేను దీవిస్తాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను దీవించేవారు దీవించబడతారు, నిన్ను శపించేవాళ్ళు శపించబడతారని చెప్పాడు దేవుడు. మన నోరు ఎప్పుడు దీవెన పలుకులు పలుకుతూ ఉండాలక్క. ఎంత చెడ్డ స్థితిలో ఉన్న బిడ్డలు కూడా మారతారని చెప్పాలి నీ నోటితో. నమ్మకం ఎవరి మీద ఉంది మనకి? ఎవరి మీద నమ్మకంతో మాట్లాడుతున్నాం మనము? మన భక్తిని బట్టి కాదు, మన ప్రార్థనలు బట్టి కాదు, మన ఉపవాసాలను బట్టి కాదు. అటు మాట్లాడాల్సింది దేవుని ప్రేమను బట్టి నమ్మకం మనకి. ఆమేన్. నన్ను నా దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నా పిల్లల్ని మారుస్తాడు యేసు నామములో. నన్ను మారుస్తాడు, నా పిల్లల్ని మారుస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు, నా స్టోరు తిప్పుతాడు యేసు నామములో. నన్ను బట్టి నా దేవునికి నా ఊరిలో గౌరవం రావాలా. హల్లెలూయా.
నన్ను బట్టి నా దేవునికి ఏం రావాలి? గౌరవం రావాలి. మనం డిగ్నిటీగా ఉండాలి తల్లి, మనం విలువగా ఉండాలి. 4 చీరలు కొనుక్కో, నీట్గా ఐరన్ చేయి, మందిరంకి వచ్చేటప్పుడు రాణిలాగా రా. మందిరంకి ఉండే బట్టలన్నింటికంటే చినిగిపోయిన చీర తీసుకొని వస్తే ఏం చేయాలమ్మా? బైబిల్లో మన ప్రభువుకు ఒక పేరు ఉంది, రాజులకు రాజు, ప్రభువులకి హలో అమ్మా కూతురా. మన దేవుడి పేరు ఏం పేరు? రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు. పౌలు గారు చెప్తారు పత్రికల్లో, మన దేవుడు అంట శ్రీమంతుడు, శ్రీమంతుడగు దేవుడు అని ఉంటుంది. శ్రీమంతుడు అంటే అర్థం తెలుసా? అయ్యా డైరెక్టర్ గారు సన్నం జేడి అన్నాళ్ బషాబాయ్ చెప్పు. శ్రీమంతుడు అంటే అర్థమైంది. శ్రీమంతుడు అంటే ధనవంతుడు అని అర్థం, డబ్బున్నవాడు, భూస్వామి అని అర్థం. మన దేవుడి పేరు ఏం పేరు? శ్రీమంతుడు. మన దేవుడి పేరు ఏం పేరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆకాశ మేఘారూఢుడే వస్తాడని పాడతాం మనం. వేవేల దూతల ఉదయతల పరివారముతో దిగి వచ్చే ఆ శుభవేళ, అదే పాత చీరతో పాచి పళ్ళ ముఖముతో నేను ఎదుర్కొనేదను. చూసేదాన్ని పెడతాడు. అదే పాత చీరతో చినిగిపోయిన సంచితో నేను ఎదుర్కొనేదను. చినిగిపోయిన ప్యాంటుతో బట్టగట్టిన తలతో నేను ఎదుర్కొనేదను. మంచి బట్టలే వద్దు, విలువ అసలే వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి గౌరవం ఉందండి తల్లే, మీకు దండాలు పెడతాను నేను. తమ్ముడా, పాపం గురించి ఆలోచించడు మరి నువ్వు అసలు. దేవుడు మనకేం చెప్పాడు బైబిల్లో? మందిరంకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా స్థిరపరచబడాలి, మందిరంకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా బలపరచబడతారు. అంతే. దివ్యమ్మ నువ్వు నమ్మితే దీవిస్తాడు దేవుడు, యేసునామములో నిన్నంతే. ఇంకా మన నమ్మకమే మనకు పెట్టుబడి. క్రైస్తవులకి పెట్టుబడి ఏందే? నమ్మకమే. నా భర్తని దేవుడు ఏం చేస్తాడు? చెత్త కొట్టి మాట్లాడాడు అంతే చెప్పాలి మన నోరట. మనకు అసాధ్యం, దేవునికే సమస్తం సాధ్యం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ కోసం నీ భర్తను మారుస్తాడు. నా భర్త మారుతాడు, నా భర్త మారుతాడు, నా భర్త మారుతాడు, నా భర్త మారుతాడు అంటున్నా. పరలోకంలో ఆమె నామే 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 ఇప్పేస్తాడు అంతే. మొత్తం ఒక్కసారిగా శాడిస్టోడు మారిపోయి చర్చిలోకి వచ్చి కూర్చుంటాడు అంతే. ఇంకా మీ నోరులు ఎప్పుడు జీవం కలిగిన మాటలు మాట్లాడుతూ ఉండునుగాక. బిళ్ళరా, మీరు కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదులే. పాపవాళ్ళు కానీ మేము కానీ 12 సంవత్సరాలు పౌడరే పూసుకోకుండా పెరిగే ముత్తుకూరులో. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 10 వేసుకో. పౌడర్ డబ్బా కనపడితే సీమల పాము చూసినట్టు ఉండేది మాకు ముత్తుకూరులోనే. పౌడర్ డబ్బా కనపడింది అనుకో, బుల్లులు బుల్లులు బుల్లు నాగరా అజా నాగరా ఇప్పుడు కలిసేస్తుంది. ఏ శైలిలో ఉన్నప్పుడు పొగడ్ర కూడా కొట్టుకోకూడదు మనము. పొగడ్ర కొట్టుకుంటే అందం అలంకరణ ఉండకూడదు. ఎప్పుడు నల్ల మొహం ఒకటి వేసుకొని ఉండాలా, నిద్రబత్తు మొహం ఒకటి వేసుకొని చర్చికి అంటే ఒకత రావాలా. పౌడర్ డబ్బాలు వద్దు, సెంటు బాటిల్ వద్దు అసలు. ఆ మాటలు నేను కూడా నమ్మి మీకు కూడా బోధించా. నా మాటలు కొంతమంది మీరు కూడా పౌడర్లు కొట్టడం మానేశారు. అసలు పౌడర్ డబ్బాలు కొనే పనే లేకుండా పోయింది. బైబిల్లో పౌడర్ డబ్బాలు కొట్టకూడదని ఏడలేదు. మనుషుల మాటలు, మనుషుల తత్వాలు, మనుషుల సిద్ధాంతాలు పెట్టే గందరగోళం చేశారు మనల్ని. పౌడర్ డబ్బాలు కాదు మనకు కావాల్సింది. మనం స్థిరపరచబడాలి యేసునామములో, మనం బలపరచబడాలి యేసునామములో. ఆడపిల్ల నీట్గా ఉంటే చూసి దానికి పెళ్లి చేసుకుంటారు. చీరపోతల మొహం ఒకటి వేసుకొని పెళ్లి సూపులో కూర్చోబెట్టారు అనుకో, ఏంది ఈమె అమ్మాయా ఆంటీయా అంటారు, సరిపోద్ది. ఈమె అమ్మాయా ఆంటీయా? మన దెబ్బకి ఆడవాళ్ళు జల్లేటిగా మర్చిపోయారు అంతే. కరుణక్క జడేసిందంటే అయిపోయింది ఆ రోజు నా చేతిలో. ఏం కరుణక్క నీ వయసు అంతా నీకు జడ అవసరమా? కరుణాకరం చచ్చిపోయి 2 సంవత్సరాలు అయితే నీ ఊరి కోసం జల్లేస్తాను అంటాడేమో సారు. ఓ అమ్మ బయట వేసుకోవచ్చు, సార్ ముందు మాత్రం 3 వేసి రావాలని అనుకునేవాళ్ళు అప్పట్లో.
పిచ్చి తెలియక అవగాహన లేక వాళ్ళ మాట్లాడే మాట వినే వాక్యాలు నేనే చేశా, మీదేముందిలే. ఇప్పుడు చెప్తున్నా మీ తండ్రిగా, బిడ్డ, మన రూపం కానీ మన బట్టలు కానీ ఆయనకి మహిమ రావాలా. మన తండ్రి శ్రీమంతుడు, ఆమేన్. ఆయన ధనవంతుడు. ఆయన పిల్లలంగా ఉన్న దాంట్లోనే నీట్గా ఉండాలి. మనం యేసునామములో ఉన్న దాంట్లోనే విలువగా ఉండాలి. అది మీరు అర్థం చేసుకోలేదనుకో స్థితిగతులు మారవు. దేవుడు స్థిరపరుస్తాడు, రెండు దేవుడు బలపరుస్తాడు. అట్లా స్థిరపరచబడి బలపరచబడితేనే నువ్వు మందిరంకి వచ్చిన దానికి నీకు మేలుగా అయినట్లు లెక్క. మందిరంకి వచ్చినందుకు, దేవుని సందుకు వచ్చినందుకు నువ్వు స్థిరపరచబడి బలపరచబడితేనే దేవుని వల్ల నీకు ప్రయోజనం ఉన్నట్లు లెక్క. ఇదే దరిద్రంలో జీవితం గడిచిపోతున్నా కూడా ఉంటే ఎట్లా? దేవుళ్ళు తప్పులేతలే, మనలో తప్పు ఉంది. మనం నమ్మట్లేదు. ఆ నమ్మే మంచి మనసును మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అబ్రహాం గారి గురించి మీ అందరికీ తెలుసు. ఈ మాట చెప్పేసి ప్రార్థన చేస్తా. అబ్రహాం గారి గురించి మనందరికీ తెలుసు. ఆదికాండం 12వ అధ్యాయం మొదట్లో ఏమంటాడంటే, అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల దేశం నుండి, నీ సొంత ఇంటి దేశం నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు. అచ్చట నేను పేరు గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నేను మహా గొప్ప జనంగా చేస్తానని చెప్పి 18వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్రహాంతో దేవుడు ఏమంటాడంటే, నువ్వు సంచరించి చూస్తున్న ఈ దేశమంతటిని నీ సంతానానికి ఇస్తానని చెప్తాడు దేవుడు. ఆమేన్. ఈ దేశమంతటిని నీ సంతానానికి నేను ఇస్తా అంటే నేను నిన్ను, నీ సంతానాన్ని స్థిరపరుస్తా అని చెప్తున్నాడు. నీ బిడ్డల తరానికి ఈ దేశాన్ని ఇస్తా. నేనే దగ్గరుండి బలపరిచి నీ పిల్లల్ని నేను స్థిరపరుస్తా. యెహోషువ గ్రంథం దగ్గరికి వెళ్ళేసరికి అబ్రహాములో నుండి ఒక కొత్త జాతిని దేవుడు ఏర్పాటు చేసి, ఇజ్రాయేల్ జాతిని ఏర్పాటు చేసి, లక్షల మంది సైన్యాన్ని ప్రజలు తీసుకొని వెళ్ళి ఇజ్రాయేల్ దేశంలో స్థిరపరచినట్లుగా యెహోషువ గ్రంథంలో మనకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మాట ఇచ్చిన వాడు మాట తప్పడు. మాట తప్పడానికి మనలాంటి మనిషే కాదు. యాకీను యెహోవా స్థిరపరుస్తాడు, అవునంటే అవునంతే. బోయాజు దేవుడు బలపరుస్తాడు, అవునంటే అవునంతే. ఆయన మన జీవితాలని స్థిరపరుస్తాడు, మన జీవితాల్ని బలపరుస్తాడు. ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని పల్సర్ బైక్ కొనలేకపోవడం ఎంత అవమానం. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి ఒక మంచి ఇల్లు కట్టుకోలేకపోవడం ఎంత అవమానం. తలే నువ్వేం చేయబోలే, నమ్ము చాలు, నా దేవుడు నాకు ఇస్తాడని చెప్పంతే. ఎప్పుడు పలికినా నీ నోరు ధైర్యంగా పలకాలా. చెప్పలేకపోతున్నాను సార్, ధైర్యం నాకు రావట్లేదు సార్, నాలో కొంచెం చిన్న సమస్య ఉంది సార్ అంటావా, ఆ సమస్య ఎందుకు ఒప్పుకొని ఏడు దేవుడి దగ్గర తీసి, ప్రభువా నన్ను లేవనెత్త ప్రభు ఏడు. ఒకరోజు లేపేస్తాడు దాంట్లోంచి కూడా. నేను ఇంకో మాట చెప్తున్నాను తల్లే, పాపంలో నువ్వు పడినంత మాత్రాన నిన్ను శాపానికి అప్పగించి దరిద్రులుగా దేవుడు చేయడు. నీవు నమ్మితే చాలు, పాపాన్ని తీసేసి పాపంతో పాటు ఆశీర్వాదం కూడా ఇస్తాడు యేసునామములో నీకు ఆయన. హల్లెలూయా. అపవిత్రతలోంచి లాగి బయటికి ఆశీర్వదించి చూపిస్తాడు నీకు. మనసు ముఖ్యం దేవుడికి. విశ్వాసం గుండెల్లో మెండుగా ఉండాలి. బిడ్డలారా, మరి అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట యెహోషువ దేవుడు స్థిరపరిచి తన సంతానాన్ని ఒక దేశమంతా నాటాడు. ఆ దేశాన్ని వీళ్ళకి ఇచ్చేసాడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశంగా పిలువబడుతుంది. యెహోషువ గ్రంథం మొదలుకొని ఈ రోజుల దాకా ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పట్టణంలో వెలగతుంది. యేసునామమున ఆమేన్ చెప్పండి. గట్టి చెప్పండి హల్లెలూయా. వారంత జ్ఞానవంతులు ఇంకొకరు లేరు, వారంత గొప్పవాళ్ళు ఇంకొకరు లేరు. ఆ దేశం విప్లవాత్మకంగా దీవించబడి అనేకులకు వెలుగుగా ఉంది ఈరోజు ప్రపంచంలో. హల్లెలూయా. నమ్మితే నీ కుటుంబం కూడా అలాగే చేస్తాడు దేవుడు. ఆకాశ నక్షత్రాల వలె మనల్ని ప్రభు ప్రకాశింప చేస్తాడు. నమ్ముదుంగాక. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు దోణిలో ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు. అకస్మాత్తుగా సముద్రం మీద ఏమొచ్చిందమ్మా? తుఫాన్ వచ్చింది. దోణి అల్లాడిపోతుంది, నీళ్లు పడిపోతున్నాయి, ఎత్తిపోస్తున్నారు, పోట్ల. యేసు ప్రభు వారు కాస్త నిద్రపోతున్నట్టుగా అట్లా పడుకో ఉన్నాడు. భయంకర గాలి, వర్షం. ఇక నీళ్ళు ఎత్తిపోయలేక మునిగిపోతామని నమ్మకం వచ్చేసింది వాళ్ళకి. నమ్మకం వచ్చేసింది చచ్చిపోతాం ఈరోజు అని. అప్పుడు పేతురు పరిగెత్తుకుంటా వెళ్ళి, ప్రభువా బోధకుడా, లేయి బోధకుడా, ఏం బోధకుడా, మా గురించి నీకు చింత లేదేం బోధకుడు, నిద్రపోతున్న బోధకుడా, నువ్వు చచ్చిపోతున్న బోధకుడా, నీ నమ్మకం దానికి అని అన్నాడు. వెంటనే యేసు ప్రభు వారు అంటున్నాడు మంచి మాట. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. అల్ప విశ్వాసులారా, మీతో ఎంతకాలం యాగాలి నేను? అల్ప విశ్వాసులారా,
ఎంత కాలం ఏగాలి మీతోటి? ఎందుకు మీరు సందేహపడుతున్నారు? నేను 5 రొట్టెలు 2 చేపలు 12,000 మంది పెట్టినప్పుడు మీరా చూశారు, దగ్గర నుంచి. గుడ్డోళ్ళు కళ్ళు ఇచ్చినప్పుడు చూశారు, చెవిటోళ్ళు మాట్లాడినప్పుడు విన్నారు, మగవాళ్ళు మాట్లాడే చెవిటోళ్ళు విన్నారు, మీరు విన్నారు, చూశారు. అంతా దయ్యాలు కేకాయేసి పారిపోయింది మీరా చూశారు. యాయిరు కుమార్తె పదితే చూశారు. ఇన్ని అద్భుతాలు చేసే నేను మీ పక్కన ఉన్నా కూడా చచ్చిపోతాం, దిగులు పడతాం, అయిపోయింది మా జీవితం ఏడుస్తున్నారే. ఏమైపోయింది మీ విశ్వాసం? ఆమేన్. ఏమైపోయింది మీ విశ్వాసం? ఎటుపోయింది మీ విశ్వాసం? నమ్మండి, నమ్మండి, నమ్మండి. అల్ప విశ్వాసం కలిగిన వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యాలు చెయ్యలేడు. మన శాపానికి, మన బాధలకి, మన కన్నీళ్ళకి కారణం అవిశ్వాసమే. పెట్టుకోండి తల్లి దేవుని మీద నమ్మకమా. పోగొట్టుకున్నవన్నీ దేవునికి ఇస్తాడమ్మా యేసునామలో. పోయిన పేరు, పోయిన ఆస్తి, పోయినవన్నీ తిరిగి వస్తాయి యేసునామలో. అంతే, నమ్మితే వస్తాయి అంతే యేసునామలో. నేను మిమ్మల్ని దిగబట్టగానే ప్రార్థన చేయండి అనట్లా, నమ్మమని చెప్తుండా, విశ్వసించమని చెప్తుండా. ఆయన మన తండ్రిగా స్వీకరించండి. ఒక తండ్రి తన బిడ్డల మీద ఎంత ప్రేమ కలిగి ఉంటాడో, పిల్లలు పొరపాటు చేసినా తల్లిదండ్రులు ఎలా వదులుకోరో అలాగే ఆయన మనల్ని వదులుకోడు. క్షమాపణ అడిగి కన్నీరు విడిచి ఒప్పుకొని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ముందుకి. బిడ్డరా, ఈ రీతిగా యాకీను అనే మన దేవుడు, బోయాజ్ అనే మన దేవుడు ఆయన సంఘములో ఉన్న నిన్ను నన్ను స్తంభములుగా ఆశీర్వదించునుగాక. మందిరానికి స్తంభాలుగా నా దేవుడు మిమ్మల్ని చేయునుగాక. దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిస్తే లాస్ట్కి మీరు ఎటైపోతారు తెలుసా? బైబిల్ మూసేయండి. ఇంకా దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిస్తే లాస్ట్కి మీరు ఎట్లయిపోతారు తెలుసా? మందిరములో స్తంభంగా మారిపోతారు. మందిరానికి ఎటైపోతారు? స్తంభంగా. మందిరంలో స్తంభాలు లేకపోతే మందిరం పైన నిలబడదు. పరిచర్యకి వెన్నెముకల్లాగా మారిపోతారు మీరు. అంత స్థాయికి దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని. ఈ పరిచర్యలో స్తంభాలుగా మారిపోతారు మీరు లేకపోతే కొన్ని ఆగిపోతాయి. అంత స్థాయికి తీసుకొస్తాడు దేవుడు మిమ్మల్ని. నా ప్రభువుని యేసు ఇక్కడున్న బిడ్డలందరినీ మందిరమునకు స్తంభములుగా మార్చునుగాక. మందిరములో స్తంభములుగా బలపరచునుగాక. మందిరానికి స్తంభములుగా దేవుని మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. బిడ్డ, నమ్మి ప్రార్థన చేసుకోపోతలే. దేవా నన్ను బలపరుస్తానన్నావు. నీ మందిరంలో బలపరచడం ఉంది, నీ మందిరంలో స్థిరపరచడం ఉంది. నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు. లోకంలో మహిమ కొరకు వాడుకో. అబ్రహాము వలె, దావీదు వలె దీవించి నీ మహిమ కొరకు వాడుకో నాయన. నా జీవితం ద్వారా నీకు గౌరవం రావాలి తండ్రి అని చిన్న ప్రార్థన చేసుకొని మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళదాం. దేవుడి మాటలు మనకు అందరికి ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.